వార్ టెన్షన్ లో పాకిస్తాన్ అల్లాడిపోతోంది. భారత్ సర్జికల్ స్ట్రైక్స్ కి పాకిస్తాన్ భయపడుతోంది. గతంలో పుల్వామా అటాక్ తర్వాత బాలాకోట్ లాంటి ప్రాంతాల్లో సర్జికల్ స్ట్రైక్ చేసి పాకిస్తాన్ని ముచ్చమటలు పట్టించింది భారత్. ఆ విషయాన్ని గుర్తు చేసుకొని ఇప్పుడు మరోసారి అటువంటి విధంగానే గనక తెరదీస్తే ఎలా ఉంటుందో మా పరిస్థితి ఏంటో అన్న ఒక ఆందోళన, ఒక భయాందోళనలో పాకిస్తాన్ పెద్ద ఎత్తున ఆందోళన పడుతోంది. ప్రస్తుతం ఈ నేపథ్యంలోనే పీఓకేలో ఉన్నటువంటి ఉగ్ర శిబిరాల్ని ఖాళీ చేస్తోంది పాక్. టెర్రరిస్ట్ అని కాపాడుకోవడం కోసం బంకర్లోని ఉగ్రవాదులను తరలిస్తోంది. ఖాళీగా టెర్రర్ క్యాంపులన్నీ కూడా దర్శనమిస్తున్నాయి. పీఓకేలోని కేల్, సర్జీ, ధుందియాల్, ఆత్ముఖం ఇటువంటి ప్రాంతాల్లో మొత్తం కూడా ఒకసారిగా నిర్మగ్నిషమైనటువంటి ప్రదేశాలుగా మిగిలి ఉన్నాయి. సో మనం ఒకసారి ఆ మ్యాప్ చూద్దాం. టెర్రర్ క్యాంప్స్ ఎక్కడెక్కడ నిమగ్నమై ఉన్నాయి, టెర్రర్ క్యాంప్స్ ఎటువంటి పరిస్థితులను చూసే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా పీఓకే వెంట 42 టెర్రర్ క్యాంప్స్ ఉన్నాయి. దాని తాలూకు ఒకసారి దృశ్యాలు చూడండి. ఇక్కడ మీకు అక్కడ కనిపించేదంతా టెర్రర్ క్యాంప్సే. అక్కడ ఆ ఎల్లో కలర్లో కనిపించేది రెడ్ బార్డర్లో, బిట్వీన్ రెడ్ బార్డర్ లోపలటువంటి ఆ ఎల్లో కలర్ మొత్తం కూడా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్గా ఉంది. అక్కడ బ్లాక్ కలర్లో ఉండేది టెర్రర్ క్యాంప్ మరియు లాంచింగ్ ప్యాడ్స్. నథింగ్ బట్ రెండు సేమే. కానీ టెర్రర్ క్యాంప్స్ అంటే టెర్రరిస్ట్ అని శిక్షణ ఇచ్చేటువంటి ఉగ్రవాద శిబిరాలన్నీ కూడా టెర్రర్ క్యాంప్స్గా ఉంటూ ఉంటాయి. లాంచింగ్ ప్యాడ్స్ అంటే అక్కడ నుంచి యుద్ధాలకి అన్ని రకాల యుద్ధ సామాగ్రిని ఏర్పాటు చేసుకునే ప్రదేశాలు.